ఆ, మొబైల్ ఫోన్ ఇచ్చేదే లేదు, నా ఫోన్ ల్యాప్టాప్ ఎలా అడుగుతారు? ప్రాథమిక హక్కులకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే ఏసీబీకి లేఖ రాసిన మాజీ మంత్రి కేటీఆర్. అయ్యా, వాళ్ళకు నీ ఫోన్ కావాలని ఉందా? నీ ల్యాప్టాప్ కావాలని ఉందా? నువ్వు అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన శుద్ధపూసవే అయితే, అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన శుద్ధపూసవే అయితే నువ్వు మరి ప్రభుత్వ పరంగా దాన్ని ఎందుకు డాటా ఉంచలేదు? ప్రభుత్వ ల్యాప్టాప్ను నువ్వు ఎందుకు వాడలేదు? ప్రభుత్వ కంప్యూటర్ తోటి నువ్వు ఎందుకు పని నడిపించలేదు? ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఇగో గిది కథ, ఇగో గింత పైకము గీదానికి, ఇగో గింత పైకము గీదానికి, ఇగో గీ వ్యవహారం నడుస్తున్నది, ఇగో ఇది లెక్కపత్రము అనేది మరి నువ్వు ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రభుత్వ పరంగా మరి నువ్వు ఎందుకు దాన్ని ఆ డాటాని నువ్వు కంప్యూటర్కి ఎక్కియలేదు? నువ్వు నీ వ్యక్తిగత ఫోన్లకి వెళ్ళి నడిపించినవు, నీ జేబులో ఉండే ఫోన్లకి వెళ్ళి నడిపించినవు కాబట్టి ఆ డాటా కావాలి మాకు. మరి నువ్వు ప్రభుత్వ పరంగా నడిపిస్తే వాళ్ళు చూసుకుందరు, అందులో ఏమున్నది, ఆ కంప్యూటర్లను ఆ ల్యాప్టాప్లను ఏమున్నది, ఎట్ల సంగతి ఏంది ఏం కథ అని తలకాయ ఎక్కడ ఉంది, తోక ఎక్కడ ఉంది, మొదలు ఎక్కడ ఉందని వాళ్ళు చూసుకుందరు. కానీ నువ్వు అట్లా చేయలే కదా, మరి నీ సొంతం ఫోన్లకి వెళ్ళే మొత్తం కథ నడిపించినావు. పైసల కథ, వ్యవహారం కథ, మాట కథ, మూట కథ, అన్ని కథలు నీ సొంతం ఫోన్లకి వెళ్ళి నడిపించినావు కాబట్టి అయ్యా మాకు అది డాటా కావాలి. అలా అద్దులు ఆల్మాలు ఏమున్నాయి, ఏంది ఏం కథ, ఆ కూరాడు మాయముంత మాకు దొరికితేనే అసలైన కథ బయటపడుతుంది అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అధికారులు. నువ్వేమో నేను ఇచ్చేదే లేదు నా ఫోను, నా వ్యక్తిగత ఫోను నేను ఎందుకు ఇస్తా? మరి నీ వ్యక్తిగత ఫోన్లోకి వెళ్ళి ఈ సంసారము, ఫోన్ ట్యాపింగ్ సంసారం, అది ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం మరి ఎందుకు నడిపించినావు తాత అని ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట. ఇక అందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి తన సెల్ ఫోన్ను అప్పగించాలంటూ అవినీతి నిరోధక శాఖ జారీ చేసిన నోటీసుపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఏసీబీ అధికారులకు ఒక లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే కేటీఆర్ను కూడా అధికారులు విచారిస్తున్నారు. నువ్వు ఎన్ని కథల పడ్డా, ఎన్ని ఇప్పరకాలు చేసినా నీ ఫోను ల్యాప్టాప్ మాత్రము ఇవ్వవలసిందే, ఇస్తేనే అలా అసలైన ముచ్చట బయటికి రావాల్సిందే. నువ్వు పాపమే చేయనప్పుడు నీకు భయం ఎందుకు? రాములు, నువ్వు పాపమే చేయవైతివి, నువ్వు దొంగతనమే చేయవైతివి. ఇప్పుడు నీ మీద ఓ నింద వేసేట అనుకుందాం, నీ ఫోన్ అడుగుతున్నారు, నీ ఫోన్లోకి వెళ్ళే కథ నడిపించినావు కాబట్టి నీ ఫోను మాకు కావాలి, ఆ ఫోన్లో ఏం భాగవతం ఉందో మేము చూడాలి అని వాళ్ళు అంటున్నారు. నువ్వు పాపమే చేయవైతివి, నువ్వు దొంగతనమే చేయవైతివి, నీకు చెడు బుద్ధే లేదా? నువ్వు తెలంగాణను ఉద్ధరించిన మొగోనివైతివి, మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఫోన్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. నీ ఫోన్లోకి వెళ్ళి కథ నడిచింది కాబట్టి నీ ఫోన్ తెమ్మంటారు. ఆయన నువ్వు ఏ ఫోన్ వాడినావో ఆ ఫోన్ కావాలి అంటున్నారు వాళ్ళు. వాళ్ళకు ఫోన్ లేకనా? మాట్లాడుకోవడానికి ఫోన్ లేక అడుగుతుర్రా? నువ్వు పాపం చేసినావు కాబట్టి నేను నా ఫోన్ ఇయ్యా అనే కాడికి వచ్చింది కథ అని ఇప్పుడు సోషల్ మీడియా జనాలు కూడా ఈ ముచ్చట కేటీ రాములు పాపం చేసిండు కాబట్టి, కేటీ రాములు దొంగతనం చేసిండు కాబట్టి, కేటీ రాములు తప్పు చేసిండు కాబట్టి, కేటీ రాములు మోసం చేసిండు కాబట్టి, కేటీ రాములు ప్రజల సొమ్మును లూటీ చేసిండు కాబట్టి, కేటీ రాములు దగా చేసిండు కాబట్టి ఇవాళ ఆయన ఫోన్ ఇస్తందుకు వెనక ముందాడుతుడు. పాపమే లేకపోతే భయం ఎందుకు అనేది ఇప్పుడు యావత్ సోషల్ మీడియా జనాలు కోడై కూస్తున్నారు. ఇది కథ.
ఇగో పెద్ద మనిషి ఆదిలాబాదు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి ఇక మరి రాహుల్ గాంధీ ఆయన ఇద్దరు కనపడుతుర్రు. రాహుల్ గాంధీది ఇవాళ పుట్టినరోజు అట. రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ మన మహాపత్రికలో ఇవాళ ఇద్దరు ఈ రకంగా మహాపత్రిక ద్వారా కంది శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొని వస్తుండు. సరే సారు మంచిది. ఇగో జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో టీడీపీ అభ్యర్థిగా నందమూరి వారసురాలు. ఏపీతో పాటు తెలంగాణలో విస్తరించేందుకు కూటమి అడుగులు, సానుకూలంగా ఉన్న బీజేపీ. ఇక ఈమె పేరు ఇప్పుడు నందమూరి సుహాస్.